హలో ఆల్, వెల్కమ్ టు మినిమలిస్ట్ కీర్తు. లాస్ట్ వీడియోలో మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వచ్చారు అని చెప్పాను కదా. ఎందుకు వచ్చారంటే మేమందరం ఒక షార్ట్ ట్రిప్ ప్లాన్ చేశాము. రసల్ ఖైమా అనే ఒక ఎమిరేట్లో జబల్ జేఎస్ మౌంటైన్స్ ఉంటాయి, అక్కడ క్యాంపింగ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. దుబాయ్ నుంచి ఒక 2 hours డ్రైవ్ ఉంటుంది. మేమైతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోయాము. వెళ్తున్న దారి మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేశాము. తెలుగు సాంగ్స్ పాడుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాము. ఇది మేము వెళ్తున్న కార్ మా ఫ్రెండ్స్ వాళ్ళది. మిడిల్లో ఇలా కొన్ని స్పాట్స్ ఉన్నాయి, ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారనమాట అందరూ. సో మేము కూడా ఆగి దిగాము అండ్ చాలామంది తెలుగు వాళ్ళు కనిపించారు మాకైతే. ఫైనల్గా క్యాంపింగ్ సైట్స్ దగ్గరికి వచ్చేసాము. ఈ బ్యూటిఫుల్ వ్యూస్ చూడండి అసలు. మేమైతే ఇంకా మాకేం అర్థం కాలేదన్నమాట, అంత బాగుంది. యూజువల్గా ఇలాంటి సైట్స్ ఓన్లీ కంప్యూటర్ వెబ్సైట్స్లో చూశాను, నేనైతే లైవ్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. ఆల్సో ఇక్కడ స్లెడ్జింగ్ ఇంకా రోప్వే టైప్ ఉన్నాయి, కానీ మేము వెళ్ళినప్పటికీ ఐ గెస్ అవి క్లోజ్ అయిపోయాయి. ఒక మౌంటైన్ నుంచి ఇంకో మౌంటైన్ వరకు ఉందన్నమాట రోప్వే అయితే. మీరు అసలు ఈ క్లౌడ్స్ చూసారా, యూనికార్న్ కలర్లో ఎంత బాగున్నాయో. ఇక్కడైతే చాలా చలేసింది. సో కొంచెం కిందకి వెళ్ళిపోయి ఒక ప్లేస్ చూసుకొని క్యాంపింగ్ అయితే సెట్ చేసుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరూ టెంట్స్ అన్నీ సెట్ చేసేసారు. తర్వాత ఇక్కడైతే కుకింగ్ చేస్తున్నారనమాట. మన ఇంట్లో అలా గ్యాస్ స్టవ్స్ ఉండవు కదా, వీళ్ళందరూ గ్రిల్ తీసుకొచ్చి ఫుడ్ మ్యారినేట్ చేసేసి కిరోసిన్ పోసి ఏదో ట్రై చేస్తున్నారు. మేమిద్దరం అయితే లోపల కూర్చొని పాటలు పెడుతున్నాం వాళ్ళ కోసం. మీకైతే ఈ ప్రాసెస్ చేతబడిలా కనిపించవచ్చు, కానీ వాళ్ళు నిజంగా వంట చేస్తున్నారు. అమ్మో బొమ్మ మూవీలో డైలాగ్ కూడా చెప్తున్నారు, అయినా సరే వాళ్ళు వంటే చేస్తున్నారు. వీళ్ళందరూ కష్టపడుతుంటే మేము కూర్చొని పేర్లు పెట్టకుండా వీళ్ళ కోసం పవర్ రేంజర్ సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నాము. ఇంకా ఇటుపక్కేమో వెజ్ సెక్షన్ అనమాట. వీళ్ళందరూ బిజినెస్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. సరే అని మేము కూడా క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి బేరమాడుతున్నాము. వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారో అవన్నీ అడుగుతున్నాము. ఆ డిస్కషన్సే జరుగుతున్నాయి. ఈ షాప్కి అయితే వెళ్ళకండి, వీళ్ళు అసలు తగ్గించట్లేదు. కానీ ఫుడ్ చేశారు, అసలు చాలా టేస్టీగా ఉంది. బార్బెక్యూ చికెన్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా తిన్న తర్వాత క్యాంప్ ఫైర్ వేసుకొని తర్వాత కొంచెం ఎంజాయ్ చేసేసి పడుకుందాం అనుకున్నాము, కానీ అసలు పడుకోలేకపోయాము. ట్రై చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ 4కి లేచేసి అన్నీ సర్దుకొని మేమైతే బయలుదేరిపోయాము. నైట్ స్టే అస్సలు అడ్వైజబుల్ కాదు ఈ ప్లేస్లో అయితే. అరౌండ్ 7 or 7:30కి ఇంటికి రీచ్ అయిపోయి మొత్తం ఆఫ్టర్నూన్ వరకు పడుకొని ఫుడ్ తినేసి నైట్ అయితే ఈ ప్లేస్కి వచ్చాము. ఇది బ్లూ వాటర్స్ బీచ్ అనమాట. ఇదే అనమాట దుబాయ్లో ఉండే జెయింట్ వీల్. ఒక బీచ్ నుంచి కనిపిస్తుంది కదా మనకి ఫొటోస్లో, అదే ఇది. అసలు ఇంత పెద్దగా ఇంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళాక మాకేం తెలిసిందంటే ఇది రన్నింగ్లో లేదు, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనమాట. సో ఇది జస్ట్ చూడడానికి వరకే పెట్టారు. మాకైతే షాక్ అయిపోయాం మేమైతే. ఈ ప్లేస్నే పామ్ జుమేరా బీచ్ అని కూడా అంటారు. ఇది దుబాయ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇలైట్ ఏరియా అనమాట. బీచ్ వ్యూ అపార్ట్మెంట్స్ ఉంటాయి, క్రూజ్ పార్టీస్ చేసుకోవచ్చు. వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మేము యుఏఈ నేషనల్ డే రోజు వెళ్ళాము. సో చాలా రష్ ఉంది, అందుకే ఓన్లీ ఫ్యామిలీస్నే అలౌ చేశారు, బ్యాచిలర్స్ని అయితే అలౌ చేయలేదు లోపలికి.
ఇంకా ఈ బీచ్‌కి ఆనుకొనే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్యూట్ రెస్టారెంట్స్ ఉంటాయి. డిఫరెంట్ స్టోర్స్ ఉంటాయి. మేడమ్ టుసాడ్స్ మ్యూజియం కూడా ఉంది. మేము వెళ్ళే టైంకి మ్యూజియం క్లోజ్ చేసేసారు. సరే నెక్స్ట్ టైం వెళ్దామని ఇంకా బయటకొచ్చేసాము. ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఆ లోపలుండే ప్లేస్ అంతా ఒక ఐలాండ్. దాన్ని సిటీకి కనెక్ట్ చేశారు. అక్కడ నుంచి సిటీకి ఒక బ్రిడ్జ్ అనమాట. వాక్ చేసుకుంటూ వచ్చేయొచ్చు ఆర్ ఇందాక చూపించినట్టు అలా క్రూజ్‌లో కూడా వచ్చేయొచ్చు. మేమైతే ఇలా బ్రిడ్జ్ మీద వాక్ చేసుకుంటూ బీచ్ సైడ్‌కి వెళ్ళాము. ఇంకా మేమైతే అక్కడ లేము. లేట్ నైట్ 11 అయిపోతుంది. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. సో, ఇలా మేము మా లాంగ్ వీకెండ్‌కి ఫుల్ స్టాప్ పెట్టేసాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.